పెన్షన్ డబ్బులు అమ్మండి. పెన్షన్ డబ్బులా? అంటే నిన్న నా బ్యాగ్ లోంచి ఈ పొట్టిదే కొట్టేసింది. చెప్తాను. నాకు ఇవ్వమందా? సరే. వద్దండి వద్దండి. ఎంత ధైర్యమే నీకు? నా బ్యాగ్ లో నుండే డబ్బులు తీస్తావా? నిన్నేం చేస్తానో చూడు. శ్రీయాంశి, ఏం చేస్తున్నావే పాపని? ఇది ఇంట్లో ఉందని మర్చిపోయి ఓవర్ చేశానే. ఏం లేదు మేడం, పాపకి మంచి చెడ్డలు చెప్తున్నాను. కేర్ టేకర్ని కదా. శ్రీయాంశి, ఆవిడ చెప్పింది నిజమేనా? హే, అవునని చెప్పవే, లేదంటే నా సంగతి తెలుసుకోదు నీకు. అంటే చెప్పేది. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. పాప జాగ్రత్త. ఆకలిస్తున్నాయి, బస్కస్ తింటాం. ఏంటే మెక్కుతున్నావు? బస్కస్ తింటారా అంటే? మెక్కించాలే, వెళ్ళమ్మా. ఇంట్లోకి సరుకులు లేవు, వీళ్ళింట్లో వెతుకుపోతాను. గోధుమ పిండి, బూస్ట్ ప్యాకెట్స్, సర్ఫ్, శనగపిండి ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళాలి. అంటే అవన్నీ తీసుకుని పిన్ని తడుతుంది. ఏంటే నోరు లేస్తోంది? అవన్నీ మీ పిన్నే తీసుకెళ్ళమంది. వెళ్ళ. అంటే మా ఇంట్లో దొంగతనం చేస్తుంది. అబ్బా, ఈరోజు చాలా టైర్డ్ గా ఉంది. శ్రీయాంశి, అమ్మో ఈవిడొచ్చేసింది. మేడం, మీరు వచ్చేసారా? నేను వెళ్తున్నాను. పాప మా అమ్మగారు జాగ్రత్త. పిన్ని ఆకలిస్తున్న అన్నం పెట్టి. టైం 10 అవుతోంది. ఇప్పటిదాకా నీకు అన్నం పెట్టకపోవడం ఏంటి? అసలు వండిందా? నిన్నే చేయమంది. ఏదో బానే దొంగిలించినట్టును. వాళ్ళ ఇంట్లో నుండి సరుకులు ఎత్తుకొచ్చేసాను. ఎవరైనా చూస్తారు, త్వరగా ఎక్కువ. పోనీ. చిచి, కనీసం గిన్నెలు కడగలేదు, పిల్లకి అమ్మమ్మకి అన్నం పెట్టలేదు. వంటైనా చేద్దాం. సరుకులేవి శ్రీయాంశి? ఆంటీ తీసుకెళ్ళి పిన్ని. ఇందా కదా దాచుకుని పోతోంది, ఇంట్లో సరుకులు కూడా తీసుకెళ్లిపోతుంది ఏంటిది? నిన్న సరుకులు ఎత్తుకెళ్ళిన మ్యాటర్ తెలిసిపోయిందా ఏంటి మేడం? వచ్చావా? నిన్న సరుకులు ఎందుకు దొంగతనం చేసినట్టు? పాప మీరు తీసుకెళ్ళమన్నారని చెప్పింది మేడం. పాప? అదేదో చిన్నపిల్ల. ఈసారి నాకు తెలియకుండా తీసుకెళ్తే ఊరుకోను. మీకు టైం అవుతుంది, వెళ్ళండి మేడం. అంటే మంచినీళ్ళు తీసుకురా. ఇదిగో అమ్మాయి, ఆగలేస్తా, నన్ను పెట్టు. అబ్బబ్బా, ఈ ముసలిది చంపేస్తోంది. ఈ మంచి నీళ్లలో ఈ మందు కలిపిస్తే కడుపు నొప్పితో దొర్లి ఏడుస్తుంది. ఆంటీ దాహంగా ఉంది. ఫోన్ వస్తున్నట్టుంది, చూద్దాం. ఇక్కడ నీళ్ళు ఉన్నాయా? చెప్పు. బాగున్నావా? నేనా కేర్ టేకర్ గా వర్క్ చేస్తున్నాను, తెలిసిందే కదా. కడుపు నొప్పిగా ఉండే. కడుపు నొప్పి. అమ్మో ఒసి పొట్టిదాన, ఏంటి పెంట చేసావు? ఎక్కడుంది ఇది? పిన్ని. ఒసే పొట్టిదానా, ఏమైందే? కొంపదీసా ముసలిదానికి కలిపిన మంది పొట్టి తాగిందా? ముసలి తాగితే కడుపు నొప్పి మాత్రమే వచ్చేది, ఈ చిన్నపిల్ల తాగింది. అయ్యో బాబోయ్. మేడం, పాపకి అసలు బాగోలేదు, నురగలు కక్కుతోంది, మీరు త్వరగా రండి. ఏమైందే? పాపనేం చేసావు? హాస్పిటల్కి తీసుకెళ్ళి వస్తానుండు. దేవుడా, ఆ పొట్టిదానికి ఏమైనా అయిందంటే నా బ్రతుకు చేయలే. దాన్ని నువ్వే కాపాడాలి. పాప కడుపులోకి భయంకరమైన డ్రగ్ వెళ్ళిందన్నారు డాక్టర్ గారు. ఏం తాగింది? లేదా నువ్వు తాగించావా? మేడం, నేనేం చేయలేదు మేడం. ఈ కలర్స్ తో ఆడుకుంది, ఇవే తాగేసిందేమో. అది ఆడుతుంటే నువ్వేం చేస్తున్నావు? జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అమ్మయ్యా, ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని భయపడ్డాను. నేను హ్యాపీ. కలర్స్ మింగలేపింది. ఛా, ఇదేంటి? ఈ డ్రగ్ ఇక్కడుంది. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? కనిపెట్టాలి. ఓసే పొట్టి, మీ పిన్నేదే? పిన్ని ఇంట్లో చెప్పుకో. ఆఫీస్కి వెళ్ళిపోయిన ఆంటీ. ఈ రోజు ఇంట్లోనే ఉండి ఈ కేర్ టేకర్ ఏం చేస్తోందో తెలుసుకోవాలి. అప్పుడే వెళ్ళిపోయిందా? ఆంటీ నాకు ఒంట్లో బాగాలేదు. ఎలా బాగుంటుందే నీకు? నిన్న నురగలు కక్కుకున్నావు కదా. పిన్ని నొప్పి. అవును ఆంటీ, కడుపు నొప్పి కూడా వచ్చిన ఆంటీ. నురగలు ఎలా కక్కావో తెలుసా? దానికి ఎవరు కారణమో తెలుసా? కొంప తీసి ఇదే ఏమైనా చేసిందా ఏంటి? తలుపు వెనకాల మేడంలా ఉందే, ఆఫీస్కి వెళ్ళిందన్నారు. అంటే ఈవిడింట్లోనే ఉండి లేనట్టుగా నాటకం ఆడుతుందా? చెప్తాను. అయ్యో వెర్రి పిల్ల, ఆ కలర్స్ తో ఆడుకుని అడ్డమైనవి తాగేసావమ్మా. పాపని బాగా చూసుకుంటున్నారండి. మేడం, మీరు ఇంట్లోనే ఉన్నారా? ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టాను. ఏమే పొట్టిదనా, నాకే అబద్ధం చెప్తావా? అవునా? అబద్ధాలు చెప్పానని పిన్ని కొడుతుండేమో. అమ్మమ్మకి జావా మెడిసిన్ ఇచ్చేసిన తర్వాత వంట చేసేసి పాపకు అన్నం తినిపించేయండి. అలాగే పని మనిషి ఈ రోజు రాలేదు, అంట్లు కూడా మీరే తోమాలి. ఈ రోజు నా పప్పులేముడుకో, ఆవిడ గారు ఇంట్లోనే ఉంది. ఏంటో తొడవడం, త్వరగా కాని. సరే మేడం. ఆంటీ బాగా నవ్వవే పొట్టిదానా, రేపు మీ పిన్ని మీద కక్ష నీ మీద చూపిస్తాను. వద్దాంటీ. పాప బట్టలు వాషింగ్ మిషన్ లో వేయకు, సరిగ్గా వదలట్లేదు. నువ్వు చేత్తో ఉతుకు. అసలు నేను ఎలా కనిపిస్తున్నా? ఏంటి అదలా నేలకేసి కొట్టావు?
హా చెయ్య జారింది మేడం. ఇవాళ ఖాళీ లేదు, బట్టలు రేపు మీ పాపతోటి ఉతికిస్తాను. ఏమే మనం మీ పిన్నిని ఇంట్లోనే పెట్టుకుని నాకే అబద్ధం చెప్తావా? రావే, ఈ రోజు నేనేం చేస్తానో చూడు. ఆంటీ ఆంటీ వద్దాను. మీ పిన్ని వచ్చే వరకు తిండి నీళ్లు లేకుండా ఈ గదిలోనే పడుండు నువ్వు. ఆంటీ ఆంటీ నాకు చాలా భయం, వద్దా ఆంటీ. ఓహో నీకు భయమా? లైట్ కూడా ఆపేస్తానైతే, చీకట్లో ఉండు. నాకే అబద్ధాలు చెప్తుందా? ఏడవ్వే. ఆంటీ తలుపు తీయనా ఆంటీ? నువ్వెంత గింజుకున్నా తలుపు తీనే. ఫ్రిడ్జ్ లో తినడానికి ఏమున్నాయి? ఆంటీ భయంగా ఉంది, తలుపు తీయండి. మొన్న మీ పిన్ని నాతో గొడ్డు చాకరీ చేయిస్తుంటే నవ్వావు కదే, ఇప్పుడేడు. ఆంటీ నాకు ఆకలేస్తుంది. ఆకలేస్తే ఏడుస్తూ పడుకోవే. నిన్న నీ కోసం మీ పిన్ని తెచ్చిన ఆపిల్స్ తింటున్నా నేను. ఆంటీ మంచి నీళ్ళైనా ఇవ్వండి. హే, నోరు మూసుకోపోతే 4 తగిలిస్తాను. ప్రశాంతంగా తినేవద్దు, తాగనివ్వదు, ఆకలి దాహం అంటూ. పిన్ని. దీని సౌండ్ మనం వినలేం కానీ మంచి సాంగ్స్ పెట్టుకుని ఫుల్ గా సౌండ్ పెడతాను. దాహం దాహం. తిక్కు కుదిరిందా? ఇంకోసారి నా జోలికి వస్తావా? అదేంటి అలా పడిపోయి ఉంది? హుసే పొట్టిదానా, మీ పిన్నొచ్చే టైం అయింది, లేవే లే. హుసే మీ పిన్నొచ్చే టైం అయింది, లేవే లే. ఏమీ తినక దీనికి నీరసం వచ్చి ఉంటుంది. దీనికి కళ్ళు తిరిగి ఉంటాయి. ఈ మంచం మీద పడేసి నిద్రపోయిందని చెప్తాను. శ్రీయాంశి, నేనొచ్చేసా. పాపేది? అయ్యో బాబోయ్ మేడం, అన్నం పెట్టేసి పాపని పడుకోబెట్టేశాను. సిరి? మేడం పాప కూడా పడుకుంది, పనులు అయిపోయి ఇంకా నేను వెళ్తున్నాను. హా, ఒళ్ళు కాలిపోతుందేంటి? ఏ సిరి ఆగు. నాకు ఇంట్లో పనుంది మేడం. బాబోయ్, ఇదేంటి మాట మీద లెక్క లేకుండా అలా వెళ్ళిపోతుంది? ఒక పక్కన పాపకు అస్సలు బాలేదు. దానికి కళ్ళు తిరిగే తెలిసిందో ఏంటో, ఇది పిలిచినా పలకూడదు, వెళ్ళిపోవాలి.